పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్ రాజధాని నియామేలో ఉన్న డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దానికి ఆనుకుని ఉన్న వైమానిక దళ స్థావరంపై గురువారం తెల్లవారుజామున భారీ సాయుధ దాడి జరిగింది. డజన్ల సంఖ్యలో ఉగ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలు, రాకెట్ లాంచర్లతో ఎయిర్పోర్టు పరిసరాల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో విమానాశ్రయం మొత్తం యుద్ధభూమిని తలపించింది. దాడి సమాచారం అందుకున్న వెంటనే నైజర్ సైన్యం, ప్రత్యేక భద్రతా దళాలు రంగంలోకి దిగి గంటల తరబడి ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఆపరేషన్లో 11 మంది భద్రతా సిబ్బంది, 2 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే సైన్యం గట్టిగా ఎదురుదాడి చేయడంతో 22 మంది ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. మరో 20 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి ఆల్ ఖైదాతో అనుబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమియన్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటించింది. మాలి, బుర్కీనా ఫాసో, నైజర్ ప్రాంతాల్లో ఈ సంస్థ గత కొన్నేళ్లుగా సైన్యం, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలపై వరుస దాడులు చేస్తూ వేలాది మంది ప్రాణాలు తీసింది. ఇటీవల నైజర్లో సైనిక పాలన కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల సైనిక బలగాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో భద్రతా వ్యవస్థ బలహీనపడిందనే విమర్శలు వస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు ఇదే అవకాశంగా తీసుకుని తమ ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది నైజర్లో ఈ ఏడాది జరిగిన తొలి పెద్ద దాడి కాదు. గత కొన్ని నెలలుగా సైనిక శిబిరాలు, పోలీస్ స్టేషన్లు, గ్రామాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. కొన్ని వారాల క్రితం కూడా వందలాది మంది సైనికులు, పౌరులు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఏకంగా దేశ రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకోవటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనతో నైజర్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు కీలక ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాల వద్ద అదనపు బలగాలను మోహరించింది. సాహిల్ ప్రాంతంలో ఉగ్రవాదం పూర్తిగా అదుపులోకి వస్తుందా, లేక మరిన్ని దాడులకు ఇది సంకేతమా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.